నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జంజీ గళం వినిపించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేనా గళం పేరిట ప్రత్యేక కమిటీల ఏర్పాట్లు, ఆత్మీయ పలకరింపు, ఆర్థిక భరోసాలతో ఆనందహేళ. తొలి పొద్దులోనే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పంపిణీ. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి నియోజకవర్గాల వారీగా సంస్థాగతంగా అభివృద్ధికి జంజీ గళం వినిపించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేనా గళం పేరిట ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన సేనా గళం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. నియోజకవర్గాల వారీగా సంస్థాగతంగా అభివృద్ధికి జంజీ గళం వినిపించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేనా గళం పేరిట ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జంజీ గళం వినిపించడమే సేనా గళం ప్రధాన లక్ష్యమని అన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరించేలా ఈ కమిటీ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని, బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలని సూచించారు. ఇది సమాజంలో విద్వేషాలకు కారణమవుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కులం, మతం, ప్రాంతీయత ముసుగు వేసుకొని దాక్కుంటున్నారన్నారు. ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలన్నారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో 3,000గా ఉన్న సామాజిక పెన్షన్ను ఎన్నికల హామీ మేరకు 4,000కు పెంచి దేశంలోనే అత్యధిక పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సంక్షేమం అంటే కేవలం పథకాలు ప్రకటించడం కాదు, అవి నిజంగా అర్హులైన ప్రజలకు చేరేలా చూడటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేద ప్రజలకు అండగా ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 1వ డివిజన్ గుణదల వంతెన సమీపంలో కృష్ణ హోటల్ కట్ట ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీ సమయంలో ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పేద బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 3,000గా ఉన్న సామాజిక పెన్షన్ను ఎన్నికల హామీ మేరకు 4,000కు పెంచి దేశంలోనే అత్యధిక పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే చేరేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. వృద్ధాప్యంలో ఆధారంగా దివ్యాంగులకు ధైర్యంగా, వితంతువులకు అండగా ఈ పెన్షన్ పథకం నిలుస్తోందని పేర్కొన్నారు. సంక్షేమం అంటే కేవలం పథకాలు ప్రకటించడం కాదు, అవి నిజంగా అర్హులైన ప్రజలకు చేరేలా చూడటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, పేద ప్రజలకు అండగా ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. 1వ తారీఖు వచ్చిందంటే రాష్ట్రంలో పేద వర్గాలకు ఒక పండగ. ముఖ్యంగా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, బెడ్ రిడన్ వాళ్ళకి 70 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఉదయం 6 గంటలకే మా పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా నియోజకవర్గానికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా ప్రజలకి పింఛన్లు అందచేయడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకి మాట ఇచ్చామో, ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెన్షన్ని 4,000 చేశాం. 200 రూపాయలు ఉన్న పింఛన్ని ఇవాళ 4,000 రూపాయలు ఇచ్చి పెంచినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. అంతేకాదు వికలాంగులకు 6,000, బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000. ఈ 24 నెలల్లో 70,000 కోట్లు పింఛన్ల మీద 70 లక్షల మందికి ఖర్చు పెట్టాం. సంక్షేమం అనేది పక్కాగా పేదవాళ్ళకి అందిస్తూ ఎక్కడా ఒక రూపాయి అవినీతి లేకుండా, ఒక రూపాయి పక్కదారి మళ్ళకుండా ప్రజలందరూ కూడా అందించడం వల్ల
పెన్షన్దారులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 1వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరి సురేష్ కానీ, అలాగే మా డివిజన్ పార్టీ సీనియర్ నాయకులు నాని, భార్గవ్, సునీలు, సత్య, సాయి, అలాగే దివ్య, గౌతము అందరి ఆధ్వర్యంలో ఇంటింటికి పెన్షన్ కార్యక్రమాన్ని ఇప్పుడే పూర్తి చేసాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద వర్గాలకి భరోసాగా పనిచేస్తుంది. అట్లాగే కట్ల మీద ఇళ్ళు, ఈ కట్ల మీద ఇళ్ళు అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రక్షణలో ఈ కట్ల మీద ఇళ్ళు ఉన్నాయి. ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి వీళ్ళకి తెలుగుదేశం పార్టీ అండ. మేము ప్రతిపక్షంలో ఉన్నా వీళ్ళకి అండగా ఉన్నాం, పాలకపక్షంలో ఉన్నా వీళ్ళకి కాపాడుతాం. ఖచ్చితంగా ఏ ఇంటిని కూడా డిస్టర్బ్ చేయకుండా అన్ని రకాలుగా వాళ్ళకి రక్షణగా ఉంటాం. ఈ కట్ల మీద ఇబ్బంది లేకుండా కట్టుకోవడానికి కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాం. పూర్తిగా కట్ల మీద వాసులందరికీ కూడా అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం. ఈరోజు 1వ డివిజన్లో కృష్ణావరం రోడ్లోకి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించామండి ఇవాళ ఫంక్షన్లు ఇవ్వడానికి. ఆ కార్యక్రమం పునస్కరించుకొని ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజలకి చాలా భరోసా ఇచ్చారండి. 1వ డివిజన్లో కట్ల మీద కాలువ కట్ల మీద ఇల్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి మీరు కంగారు పడద్దు, ఏమీ ఒక్క ఇల్లు కూడా పోదు. అలాగే ఫంక్షన్లు ఇచ్చారు, వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేశారు జనాలు. అలాగే ఇంతకుముందు ఎక్కడైతే బాత్రూమ్ కట్టుకున్న డబ్బులు వసూలు చేశారో పాత గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో, ఇవాళ ఆ పరిస్థితి లేదండి. ఎవరైనా కట్టుకోమని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వచ్చి ఈ రకంగా మనకు చెప్పేసరికి మాకు ఇక్కడ ఈ కట్ల మీద జనాలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందులో ప్రత్యేకంగా మా డివిజన్లో ఎక్కువ కట్ల మీద ఇల్లు ఉన్నాయండి. కట్ల మీద ఇల్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన భరోసా ఇచ్చారు. మీరు కట్టుకోండి, రేకుల షెడ్ వేసుకోండి, మీకేం ప్రాబ్లం లేదు, 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి మీరు ఉంటున్నారు, మీకేం ఇబ్బంది లేదు, ఏమైనా ఇబ్బంది వస్తే నేను చూసుకుంటాను అని హామీ కూడా ఇచ్చారు. అలాగే ఫంక్షన్లు ఇచ్చారు. ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇవాళ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. దాని గురించి మా ఎమ్మెల్యే గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలో పేద బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 3,000గా ఉన్న సామాజిక పెన్షన్ను ఎన్నికల హామీ మేరకు 4,000కు పెంచి దేశంలోనే అత్యధిక పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. 64వ డివిజన్ కండ్రిక సాయిబాబా గుడి పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ఇంటి వద్దకే అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి పెన్షన్ అందించడం వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా ప్రయోజనం పొందుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. పెన్షన్ పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. ప్రజలు వినిపించిన సమస్యలను ఓర్పుగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు ఎండాకాలం మొదలైన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు, అలాగే అనుబంధ సంస్థల నాయకులు అందరూ కూడా 21 డివిజన్లో పెద్ద ఎత్తున చలివేంద్రాలు పెట్టి మజ్జిగ కొన్ని చోట్ల, చల్లటి మంచినీళ్ళు కొన్ని చోట్ల, అట్లాగే ప్రభుత్వం నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు పెట్టించాం. ఎందుకంటే విజయవాడ నగరం అంటేనే ఎండలకి మరో పేరు. మరి ఈ ఎండలు తట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి అన్ని సహాయ చర్యలు ఉండాలి. స్వచ్ఛంద సంస్థలు మజ్జిగలు పంపిణీ చేస్తున్నాయి. పార్టీల తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పంపిణీ చేస్తున్నాం. కార్పొరేషన్ నుంచి చలివేంద్రాలు పెట్టాం. అన్ని రకాలుగా కూడా ప్రజలకు అండగా ఉన్నాం. ఇంకొక 10 రోజుల్లో ఎండాకాలం కూడా పూర్తవుతూ ఉంది. ఇవాళ 64వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమార్ కానీ, ప్రధాన కార్యదర్శి బాబు, ఇక్కడ సాయి, అలాగే రాజేష్, మా భవానీ,
సాయి హర్ష, అలాగే డివిజన్ నాయకులు అప్పలనాయుడు అందరూ కూడా గత నెల రోజుల నుంచి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టి నిరంతరం కూడా ఈ ప్రాంతంలోని మహిళలకి, పేద బడుగు బలహీన వర్గాలకి, అలాగే కార్మికులకి మజ్జిగ రోజు పంపిణీ చేయటం వల్ల బ్రహ్మాండంగా ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. దానికి మా రవికుమార్ని వాళ్ళ టీంని అభినందిస్తూ ఉన్నా. తప్పనిసరిగా రాజకీయ పార్టీ అంటే రాజకీయాలకే కాదు, ఒక సేవాభావంతో ప్రజలకి సేవ చేయటమే మార్గంగా నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో అండగా పనిచేస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 64 డివిజన్లో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మా ఈ 64 డివిజన్కి విచ్చేశారు. ఏదైతే పెన్షన్ల కార్యక్రమం ఏదైతే ఉందో ఉదయం ఆ కార్యక్రమాన్ని ప్రతి సచివాలయం అందు ప్రతి గడప గడపకు వెళ్ళి సచివాలయ సిబ్బందితో పాటు తెలుగుదేశం క్యాడర్ ఏదైతే ఉందో ముఖ్య నాయకులందరం కలిసి ఎమ్మెల్యే గారితో పాటు ఈ పెన్షన్ల కార్యక్రమం అయిన అనంతరం ఇక్కడ ఏదైతే 64 డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 23 రోజులుగా మేము ఇక్కడ ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు గారు తనయుడైన రవి గారి పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా 23 రోజులు నిరంతరం కంటిన్యూడ్గా మా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. అలాగే మేము ఏదైతే అన్నామో 30 రోజులు ఈ కార్యక్రమం మే నెల మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేశాము. ఈరోజు ఉమామహేశ్వరరావు గారు కూడా దీనికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆయన చేతులతో మజ్జిగ ప్రెస్ తయారు చేసి ఆయన చేతులతోనే ఈ క్యాడర్ ఏదైతే ఉందో క్యాడర్ ద్వారా కూడా ఆయన కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంది. సెలవు తీసుకుంటున్నాం. 64 డివిజన్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం. 64 డివిజన్లో మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆదేశానుసారం ఆయనే స్వయంగా వచ్చి ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మరి ఉదయం 6 గంటల నుండే ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది, అదే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా. అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ సోదరులు రవికుమార్, వారి టీము, ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, నాయకులు మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని 23 రోజులుగా వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరి తమ సొంత నిధులతో మరి 23 రోజులుగా ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చేలాగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆత్మీయ పలకరింపులతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందాన్ని నింపాయి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెల 1వ తేదీనే అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భరోసాన్ని కల్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెల 1వ తేదీనే అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సిబ్బందితో కలిసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ 2 పరిధిలోని మారుతీనగర్ 26వ స్వర్ణ వార్డులో లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. గుడిసేవ సుబ్బారావు, వసంతాల శ్రీనివాసరావు, బత్తుల కృష్ణారావులకు వృద్ధాప్య పెన్షన్లు, కోమటి నాగమణికి వితంతు పెన్షన్, బి బాలమణికంఠ సాయి శ్రీనివాస్కు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లను అందజేశారు. దేశంలో నానాటికి పరిస్థితులు దిగజారుతున్నాయని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన రాష్ట్ర అధ్యక్షులు బండి కాళేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బీహార్లో ఓ యువకుడిని దారుణంగా హత్య జరిగిన కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సేనా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోహింగ్యా ముస్లింలు భారత్లో ప్రవేశించి చాంద సవాదంతో హిందువులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమానుష చర్యలను తీవ్రంగా ఖండించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు బండి కాళేశ్వరరావు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మహాసేనకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. నానాటికి భారతదేశంలో పరిస్థితులు దిగజారిపోయేటట్టుగా వ్యవహారం జరుగుతూ ఉన్నది.
దానికి ముఖ్య కారణం చిన్న ఉదాహరణ కూడా చెప్పొచ్చు. మొన్న గజియాబాద్లో ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో జరిగింది అమానుషమైన చర్య. ఒక స్నేహితుడిని తీసుకుని వెళ్ళి, ఒక హిందూ బంధువుని తీసుకుని వెళ్ళి స్నేహం పేరుతో 7 ముస్లింలు అతన్ని ఊచకోత కోయడం జరిగింది. మేకని ఎలా చంపుతారో చూపిస్తానని చెప్పి స్వయంగా వాళ్ళ తండ్రి, అసద్ తండ్రి నవాబ్ ప్రేరేపణ మేరకు అతనిని కిరాతకంగా పందుల వలె 6-7 పట్టుకొని పీక కోయడం జరిగింది. కేవలం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక్కరిని మాత్రమే ఎన్కౌంటర్ చేయగలిగింది. ఆ యొక్క వ్యవస్థలో ప్రేరేపించిన తండ్రి అతనిని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు. ఏదైతే ఆ కుర్రాడిని చంపమని చెప్పిన తండ్రి ఎవరైతే ఉన్నారో అతని మీద ఎటువంటి చర్యలు తీసుకొనలేదు. అదేవిధంగా ఆ మిగిలిన 6 కుర్రవాళ్ళని కూడా బేషరతుగా ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే ఈ సమాజానికి బుద్ధి వస్తుంది. ఏదైనప్పటికీ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక అడుగు ముందుకేసి ఎన్కౌంటర్ చేయడం మేము హర్షిస్తూ ఉన్నాం. భారతదేశంలో పుట్టిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఇటువంటి అమానుషమైనటువంటి ఆలోచన రాదు. ఇది కేవలం రోహింగ్యా ముస్లింలు మాత్రమే మన భారతదేశంలోకి వచ్చి వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ మత ఛాందస్యవాదంతో రగిలిపోతూ హైందవత్వాన్ని అణిచివేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి రెండవ ఉదాహరణ మన జరిగిన గోవధ కార్యక్రమం. మేము ఎంతో ప్రయత్నించి కొన్ని ఆవులను మాత్రం బతికించగలిగాం. ఇక మీదట అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఇక్కడ కూడా బుల్డోజర్ సర్కార్ని వ్యవహరింపజేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటూ, ఏదైనప్పటికీ కూడా మీరు చేసిన ఇటువంటి అమానుషమైన సంఘటనకి ఛత్రపతి శివాజీ సైన్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన పని కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. చెప్పుల తయారీ కార్మికులకు ప్రభుత్వం లేబర్ కార్డులు మంజూరు చేయాలని చర్మకారులు, చెప్పుల తయారీ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి నాగరాజు డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో చర్మకారుల, చెప్పుల తయారీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో నూతన అధ్యక్షుల కటారి శ్రీనివాసరావుని తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మల్లమంటి వెంకటరత్నాన్ని ఎన్నుకున్నారు. రసాయనాలతో పనిచేయడం వల్ల 40 ఏళ్లలోపే ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరువూరు నియోజకవర్గంలో చర్మకారుల, చెప్పుల తయారీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మొదటి మహాసభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి నాగరాజు మాట్లాడుతూ చెప్పుల తయారీ కార్మికులకు ప్రభుత్వం లేబర్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రసాయనాలతో పనిచేయడం వల్ల 40 ఏళ్లలోపే ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, మరణించిన వారి పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేవలం 5% మందికే గృహ వసతి ఉందని ఆవేదన వ్యక్తం చేసిన నాగరాజు, నివాస గృహాలు లేని వారికి ప్రభుత్వం ఇళ్లు కేటాయించి కాలనీల ద్వారా వారందరినీ ఒకే చోట చేర్చి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే కార్యక్రమంలో సంఘం తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లమంటి వెంకటరత్నం మాట్లాడుతూ తన గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, చాలా కాలనీలలో పనులు మధ్యలోనే నిలిచిపోయాయని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి ధ్యేయంగా విశ్వ బ్రాహ్మణ సంఘం పనిచేస్తుందని తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పి సాయి కిరణ్ మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పి సాయి కిరణ్ మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీని ఆయన అభినందించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన పి సాయి కుమార్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తానని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి భారీగా విశ్వ బ్రాహ్మణులు తరలివచ్చారు. మా ఒక విశ్వ బ్రాహ్మణ సంఘానికి ఎలక్షన్ అనేది ప్రక్రియ పెట్టుకున్నాం. దానిలో భాగంగా
మొత్తం అన్ని మండలాల్లో తిరిగి పూర్తి మద్దతు మాకు సహకరించిన అన్ని మండలాల్లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు ఒక ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం మేము. ఎందుకంటే మాకు ఎప్పుడు ఏ గవర్నమెంట్లు వచ్చినా సరే మమ్మల్ని గుర్తించరు. ఒక ఎమ్మెల్సీ ఉండదు, ఒక ఎమ్మెల్యే ఉండదు, ఒక కార్పొరేటర్ ఉండరు, ఎవరు ఉండరు. అందుకనే మీ ఈ ఎలక్షన్ అనేది బాగా మేము అన్ని మండలాలు తిరిగి పెట్టుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారానికి ఇంత ధీటుగా ఎందుకు పెట్టుకున్నాం అంటే ఒక ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామని. ఎందుకంటే మా వెనక కూడా ఇంత బలం ఉంది అని చెప్పడానికే ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాము. దానికి గాను మా అన్న శాసనసభ నేత, ప్రతిపక్ష నేత శ్రీకొండ మధుసూదనాచారి గారు ఆయన చేతుల మీదుగా కూడా మాకు ప్రమాణ స్వీకారం జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు విజయవాడలో ఉన్న అందరు పెద్దలు కూడా సహకరించి ఏదైతే రాబోయే ప్రభుత్వాలకి మేము ఒకటే మెసేజ్ ఇస్తున్నాం, దీని ద్వారా మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు కూడా వాటాలు కల్పించండి అంతే. ఇలాంటి రాష్ట్ర ఎన్నికల్లో కూడా రేపు మేము అడిగేది కూడా ఇదే. ఏ గవర్నమెంట్లు అయితే మాకు సహకరిస్తాయో మేము కూడా పూర్తిగా ఆ గవర్నమెంట్కే సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీజీ ప్రవేశ పరీక్ష 2026లో గణిత శాస్త్ర విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడమే కాకుండా వివిధ సబ్జెక్టులలో 10లోపు 8 ర్యాంకులు సాధించిన ఆదిత్య మరియు పీజీ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఏవిఎల్ నాయుడు తెలియజేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూలలో 100% ఉద్యోగాలు సాధించడమే కాకుండా ఏపీ పీజీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి అగ్రగామిగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీజీ ప్రవేశ పరీక్ష 2026లో వివిధ సబ్జెక్టులలో టాప్ ర్యాంకులు సాధించిన ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులను అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బివిఎల్ నాయుడు అభినందించారు. 1 నుంచి 10లోపు గణిత శాస్త్ర విభాగం నుండి స్టేట్ ప్రథమ ర్యాంకు కాళ్లకూరి నరేంద్ర శర్మ, 2వ ర్యాంకు బాల ఫణీంద్ర కుమారి, 4వ ర్యాంకు కె జ్యోతిక, డి అమృత సాయివల్లి, 6వ ర్యాంకు ఎం నాగదుర్గ, 7వ ర్యాంకు కె మహాలక్ష్మి, 8వ ర్యాంకు ఎస్ భవానీ మరియు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగం నుండి 8వ ర్యాంకు సి గీతా నందిని ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను అభినందించారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు ర్యాంకర్లను అభినందించి మాట్లాడుతూ క్యాంపస్ ఇంటర్వ్యూలలో 100% ఉద్యోగాలు సాధించడమే కాకుండా ఏపీ పీజీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి అగ్రగామిగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన కాళ్లకూరి నరేంద్ర శర్మను, టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మరియు శిక్షణనిచ్చిన అధ్యాపకులను ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, కళాశాలల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు 33% సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలోనూ రిజర్వేషన్లు పాటించాలన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర సర్వసభ్య సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు 33% సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనగణనలో బీసీల కులగణన చేపట్టాలన్నారు. నామినేటెడ్ పదవులు జనాభా తమాషా ప్రకారం బీసీలకు కేటాయించాలని, జాతీయ స్థాయిలో బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని వారు కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగించల చంద్రమౌళి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెల్లా అనుదీప్, బత్తుల గీత, శీలం నాగమల్లేశ్వరరావు, బి శ్రీనివాసులు, చిట్టిబాబు, యలం దయ్యరాజు తదితరులు పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర సర్వసభ్య సమావేశానికి నగర అధ్యక్షులు శీలం నాగమల్లేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగిచెర్ల చంద్రమోహన్ గారు, అట్లాగే మరొక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఎస్ఆర్ యాదవ్ గారు, అట్లాగే మహిళా ప్రధాన కార్యదర్శి స్వాతి గారు, మహిళా ఉపాధ్యక్షురాలు నాగమణి గారు మరియు ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ఎస్ఆర్కే ప్రసాద్ గారు,
అట్లాగే రాష్ట్ర యువజన అధ్యక్షులు అనుదీప్ గారు, అట్లాగే రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు నాగుల్ మీరా గారు, అలాగే బీసీ రాష్ట్ర సీనియర్ నాయకులు కోటమరాజు గారు, అలాగే మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా మరి నాకు తెలిసి సుమారుగా 3 దశాబ్దాలుగా కూడా మరి దేశవ్యాప్తంగా కూడా బీసీల రాజ్యాధికారం కోసం అనేక పోరాటాలు, అంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడం కానివ్వండి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు చేయడం కానివ్వండి, దేశవ్యాప్తంగా మరి అనేక ఉద్యమాలు మేము మాతో పాటు ఇంకా అనేక మంది బీసీ సోదరులు కూడా మరి చేస్తున్నప్పటికి కూడా మరి గతంలో సుమారుగా 50 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ముఖ్యంగా ఈ యొక్క బీసీలు ఎన్నికపడడానికి ప్రధాన కారణం ఎవరంటే ఈ దేశానికి మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న తప్ప బీసీలకి ఎక్కడా కూడా బీసీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కలిగి మేము బీసీలకి అధికారంలోకి వస్తే చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేస్తాం, మహిళా బిల్లులో సబ్ కోటా పెడతామని చెప్పి ఇప్పుడు అంటే అధికారం పోయిన తర్వాత ఇప్పుడు బీసీలు కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తున్నాయి తప్ప మరి 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ దేశాన్ని పరిపాలించింది మరి ఆనాడు గుర్తు రానిది ఈనాడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా గుర్తొస్తుందంటే మనం ఒకసారి ఆలోచించాలి. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగానే వాడుకుంది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు, ముందుగా మీడియా మిత్రులకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేదానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా రాష్ట్ర ఎన్నికల పర్యటనలో బీసీలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికి కూడా బీసీలకు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారనేది ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మేము భావిస్తూ, బీసీలను ఎంతో కాలం మోసం చేయలేరు, కేవలం అధికారాన్ని కైవసం చేసుకోవడానికి మాత్రమే ఇటువంటి హామీలు ఇచ్చారు, కానీ వాటిని నెరవేర్చాలనేటటువంటి చిత్తశుద్ధి మీకు లేదనేది నిరూపితం అవుతుంది. కనుక ఎప్పటికైనా 50% పైబడి ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా మీరు సంపద సృష్టిస్తారు, ఏ విధంగా దీన్ని సింగపూర్ లాగా తయారు చేస్తారని మేము స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే వేదిక మీద నుంచి. ఎప్పటికైనా మీరు గత హామీలు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల పర్యటనలో గత ప్రభుత్వం బీసీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. నా పేరు బడిగించల చంద్రమౌళి, జాతీయ బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు చూస్తూ ఉన్నాము బలహీన వర్గాలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే రాజ్యాధికారం లేక అనేక వైపు అంటే ఈరోజు అగ్రవర్ణాల చేతిలోనే రాజ్యాధికారము ఉన్నటువంటి కేవలం 3 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. మరి కేవలం 60% ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారం దూరమై ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చూస్తే మరి కూటమి ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత వెంటనే వచ్చేసి బీసీలకు ఈ యొక్క రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఈ యొక్క 34% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి చెప్పినటువంటి హామీ ఈరోజు తొంగలో దొక్కారు. కాబట్టి 44%, 34% కాదు బీసీలకు ఇవ్వాల్సింది స్థానిక సంస్థలు వచ్చేసి 44% ఇవ్వాలి. అదేవిధంగా కులగణన చేపట్టాలి. అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో వచ్చేసి ఖచ్చితంగా బీసీలకు వచ్చేసి 50% వచ్చేసి రిజర్వేషన్లు వాళ్ళ పార్టీ టికెట్లు ఇవ్వాల్సినటువంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జంజీ గళం వినిపించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేనా గళం పేరిట ప్రత్యేక కమిటీల ఏర్పాట్లు. ఆత్మీయ పలకరింపు, ఆర్థిక భరోసాలతో ఆనందహేళ. తొలి పొద్దులోనే లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పంపిణీ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.